నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశానికి అనుమతినిచ్చిన ఈసీ అత్యవసరమైన అంశాలపైనే చర్చించాలని సూచించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. నిన్న మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని, రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని సూచించింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగమైన అధికారులను మంత్రివర్గ సమావేశంలో ఇన్వాల్వ్ చేయొద్దని షరతు విధించింది. సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశానికి ఎలక్షన్ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా ఈసీ నుంచి అనుమతి రాలేదు. దీంతో శనివారం రాత్రి 7 గంటలకు సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు ఏపీ తెలంగాణల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో కేబినెట్ అజెండాలో ముందు అనుకున్న కొన్ని అంశాలపై చర్చ ఉండదని తెలుస్తోంది.